SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. నువ్వు అక్కడ ఓపెన్గా టాయిలెట్ చేస్తున్నావు, ఏం చేస్తావు అవన్నీ చిన్నప్పుడు అలా చేస్తే పనమ్మాయి ఉండేదండి. పనమ్మాయి వచ్చేది, కానీ నైట్ ఏదైనా జరిగితే ఆవిడ ఇబ్బంది పడేవారు. అంతే, అలాగే అనుభవించి అలాగే బాధపడారు అమ్మ. అలాగే ఎంత జరిగినా అలాగే బాధపడారు, అలాగే బాధపడి పెంచుకుంటూ వచ్చారు. అందుకే నేను ఎప్పుడైనా మినిమం స్కూల్ అయిపోగానే ఎవరైనా ఆడుకోవడానికి వెళ్తారండి, నేను ఇంటికి వచ్చేవాడిని. అదే అలవాటు. షూటింగ్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోవడం వచ్చింది తప్ప పబ్కి పార్టీలకు వెళ్ళడం రాలేదు. అది వెళ్ళడం తప్పేం కాదు, నేను వెళ్తాను. నాకు అదొక హాబీలా కానీ హ్యాబిట్లా కానీ రాలే. అకేషనల్లీ వెళ్తాను అనమాట. ఎంజాయ్ చేయాలి, నాకు అది లిమిట్లో ఉంది, ఎక్కువ చేయను. బట్ నేను చెప్పాను కదా కొన్ని అలవాట్లు ఉన్నాయి. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు మరి? చేసుకుంటాను సార్ ఖచ్చితంగా, ఎందుకంటే కరెక్ట్గా వయసు వచ్చేసింది, చేసుకోవాలి. ఇంకొక 2 నెలలు దాటితే పెళ్ళి వయసు దాటిపోతుంది. కానీ నాకంటే పెళ్ళి చాలామంది నా ఏజ్ గ్రూప్లో మీకు తెలియని వాళ్ళు ఎవరు లేరు. స్టార్స్, మా కమెడియన్స్, మా గ్యాంగ్, నా తోటి వాళ్ళందరికీ కూడా చాలామంది పెళ్ళి అవ్వలేదు. ఆ ధైర్యంతో అటు ఇటు చూస్తున్నా, ఆడి కావాలి ఈడి కావాలి మనకు పర్లేదు అనుకుంటూ ఉంటాను. లవ్ స్టోరీ ఉందా ఏదన్నా? ఉన్నాయండి కొన్ని. పర్లేదు, పేర్లు డీటెయిల్స్ నాకేం చెప్పక్కర్లేదు, స్టోరీ చెప్తే చాలు. అంటే స్టోరీ ఒకసారి ఏదో సందర్భంలో చెప్పాను. SSC స్టాండర్డ్ 9th స్టాండర్డ్లో అది చెప్పారు. ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు, ప్రేమ కథ లేదండి, అలా ఏం లేదు. అంటే ప్రేమ కథ అంటే ఏం లేదు. నేను పెళ్ళి అనేది చేసుకుంటాను, నేను మనం కూడా యాక్సిడెంటల్గా జరగాలండి అంతే, అది మనం ప్లాన్ చేసుకుని చేసేది కాదు. బట్ నేను లవ్ మ్యారేజ్ని లవ్ని నేను గౌరవిస్తాను. నాకు వచ్చిన ప్రపోజల్స్ని కూడా నేను ఇండస్ట్రీకి వచ్చాక మాత్రం అపోజ్ చేయకుండా, అంటే ఫ్రెండ్లీగానే వాళ్ళతో నేను వచ్చాను. వాళ్ళ పేర్లు చెప్పలేను, కానీ నాకున్న ప్రపోజల్స్ ఏవైతే వచ్చాయో వాటిని నేను అలాగే గౌరవిస్తూ వాళ్ళకి నా సిచ్యువేషన్ చెప్పుకొని, నేను ప్రపోజ్ చేసింది మాత్రం ఒకరిని, పేరు చెప్పలేను. కానీ ఇండస్ట్రీలో లేదండి సార్, ఇండస్ట్రీకి వచ్చాక నేను ప్రేమ అనే దాని మీద నాకు అసలు ఏ ధ్యాస లేదండి. లోపల ఉన్నా నాకు అలా తగలలే ఏవి, అంత సిచ్యువేషన్ నాకు రాలే. నన్ను ఇష్టపడిన వాళ్ళని గౌరవిస్తూ అంతే, ఫ్రెండ్స్గానే చేసుకుని ఇప్పటికి వాళ్ళకి ఫోన్ చేస్తూ అంతే ప్రేమగా ఉంటారు నాతో. వాళ్ళకి నా సిచ్యువేషన్ చెప్పాను, అర్థం చేసుకున్నారు వాళ్ళు. 3 ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశారా? తను రిజెక్ట్ చేయలేదండి, అదే అంటున్నాను కదండి. నేను రిజెక్ట్ చేసేంత ప్రేమను రిజెక్ట్ చేయడం అనేది ఎక్కడ, అది బిలీవ్ చేయక్కర్లేదు ఎవరు చెప్పినా. మనం ఎవరు రిజెక్ట్ చేయడానికి నా సిచ్యువేషన్ చెప్పానండి. నేను నా నాకు పలానా టైం వరకు పెళ్లి చేసుకుని, అంతవరకు వాళ్ళు ఎందుకు ఆగాలి, ఎందుకు ఆగుతారు అసలు ఆడపిల్లలు. ఫస్ట్ సినిమా జోష్ కంటే ఫస్ట్ డైలాగ్ చెప్పింది మగధీర. మగధీర కదా, తర్వాత జోష్. ఓకే, మగధీర కంటే ముందు డైలాగ్ లేని క్యారెక్టర్స్ చాలా చేసినట్టు, ఒక విచిత్రం అలాంటి చేశారు. సో అలా చేసే క్రమంలో అంటే ఆల్మోస్ట్ దాని ఏమనాలి, ఒక జూనియర్ ఆర్టిస్ట్ టైప్ వేసాలనుకోవచ్చా, లేకపోతే అంటే జూనియర్ ఆర్టిస్ట్ మనకు దొరికిన అవకాశం అదే అంతే. అలా చేస్తుండడంలో ఒక ఇప్పుడున్నంత గౌరవం అప్పుడు డెఫినెట్గా ఉండదు. అప్పుడు ఏది మేనేజర్స్ దగ్గర కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్లో కావచ్చు, ఈవెన్ ప్రొడక్షన్ మామూలు వాళ్ళ దగ్గర కూడా కావచ్చు, లైట్ ఉండదు. సో ఆ టైంలో అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు పడ్డ అవమానాలు ఏంటి? అవమానాలు ఏమైనా ఉన్నాయా అసలు? ఉన్నాయండి అవమానాలు. అంటే నిజంగా అంటే గుర్తు లేకపోతే అవమానాలు కావేమో మరి. అందుకని నేనేమంటానంటే అమౌంట్ దగ్గరను, లేకపోతే ఇంకో చోటను, అవకాశం దగ్గర అంటే నువ్వేం చేస్తావులే అని అనేలా ఎప్పుడు అనిపించుకోలేదండి. అది ఎందుకు ఉండేది, ఎందుకంటే నేను సెట్లో పెర్ఫామ్ చేసేవాడిని. నేను మీకు చెప్తున్నాను కదా, పూరి జగన్నాథ్ గారు ఇంటి వాచ్మెన్ కనబడితే వాడి ముందు యాక్ట్ చేసేవాడిని. నాకు అంత నేను మామూలుగా వాళ్ళంటే ఎగ్జైట్మెంట్ ఉండేది నాకు యాక్టింగ్ పట్ల. ఇప్పటికీ అది ఉంది, కంట్రోల్గా ఉంది. ఎందుకంటే సక్సెస్ వచ్చిందని తగ్గిపోవడం కాదు, దాన్ని ఎలా ఈఎంఐలో వాడాలో అలా వాడుతున్నాను అనమాట, ఇన్స్టాల్మెంట్లో. అంత ప్యాషన్ ఉంది కాబట్టి ఇలా ఉన్నానండి. ఉన్నాయండి అవమానాలు ఉన్నాయి, చిన్నగా ఉంటాయి. అదేంటంటే లొకేషన్కి డైలాగ్ కోసం వెయిట్ చేస్తే దుబ్బుతావంటే ఎప్పుడే డైలాగ్ ఏం చెప్పని అన్నావు, లేకపోతే ఏంటి నువ్వు పెద్ద అంటే ఆన్ సెట్లో ఉండు, ఇంకొక నీకు డైలాగ్ అంటే ఇప్పటికిప్పుడు ఏంటి క్రియేట్ చేస్తాం, నువ్వు ఏం చేసావు, నేను ఎలా నమ్ముతావు, ఇప్పటికిప్పుడు డైలాగ్ ఎలా రాస్తావు అన్నట్టుగా కొన్ని జరిగాయి. సినిమాల పేర్లు చెప్తే కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాధపడతారు కదా అట్లా. కానీ ఎవరైతే అన్నారో వాళ్ళందరూ ఇప్పుడు కొంతమంది అసోసియేట్స్ అయిన వాళ్ళు ఉన్నారు, కోఆర్డినేటర్స్, వాళ్ళందరూ కూడా నాకు తెలిసి అవి అప్పట్లో కామన్ డైలాగ్ చాలా జరిగాయి సార్. అవి అయితే చాలా జరిగి అలాంటి వాళ్ళ సినిమాలు, పెద్ద సినిమాలు కూడా చేశాను. ఓకే అంటే అలాంటి అవమానాలు కాకుండా ట్రీట్మెంట్లో తేడాలు ఉంటాయిగా. ఇప్పుడు జోష్ రవికి ఇచ్చే ట్రీట్మెంట్ వేరు, అప్పుడు 100% ఉన్నాయండి. అంటే ఎట్లా బాధపడ్డ సంఘటనలు అంటే అరే ఏంట్రా మనకు కూడా. ఒకసారి కలేజా షూటింగ్లో అన్నం తిన్నాక వెళ్తున్నప్పుడు ప్రొడక్షన్ అతను అన్నాడు, నువ్వేంట్రా ఇక్కడ ఇలా అటు వెళ్ళు, మామూలుగా వెళ్ళు,
అని చెప్పని ఆ ప్రొడక్షన్ చీఫ్ వాళ్ళని పిలిచి ఈయన ఇక్కడ రావద్దని చెప్పి అలా ఈ ఆర్టిస్టులు అందరూ అడుపక్క పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఇటుపక్క అని చెప్పానంటే అప్పుడు బాధ అనిపించింది. ఒకసారి కన్సర్న్లో తిప్పుకుంటూ పక్కకి ఆనందం లేదు ఆ రోజు తిప్పుకుంటూ కూర్చున్నాను అనమాట. ఆ రోజు త్రివిక్రమ్ గారు పిలిచి అంటే ఆయనకి ఇవి నేను అస్సలు నేను ఎప్పుడు ఎవరితో లొకేషన్లో మేనేజర్ వాళ్ళు ఇబ్బంది అయిందని ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారు వాళ్ళు ఏదో ఇబ్బంది అయిందని ఎవరికో అలా ఎప్పుడూ నేను కంప్లైంట్లు ఇవ్వలేదండి. అది సంస్కారం కాదు, నేను అలా ఇవ్వలేదు. నేను నాకు రాంగ్ రైట్ చెప్తాను కదా, మామూలుగా హర్ష గారు జరిగిన అలాంటి పెద్ద సిచ్యువేషన్లో నాకు నేమున్నప్పుడు కూడా నేను ఎప్పుడు బిహేవ్ చేయలేదు. ఓకే, నాకు ఎప్పుడో మంచి పేరు ఉంది, రవి డౌన్ ఎడుతుంటాడు తన పని తను చేసుకుంటాడు అనేదే ఉంది. అప్పుడు అలాగే ఉన్నానండి, అప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉన్నానండి. ఎందుకంటే నన్ను అన్నా కూడా నేనేంటో వాళ్ళకి తెలియదు కదా, తెలిస్తే ఏదో రోజైనా ఫీలింగ్ లోపల ఉండేది, ఆ పొగరు ఉండేది. ఓకే ఓకే ఉందరా మీ అందరికీ ఉందరా అనుకున్నట్టు ఉండేది. నాకు చాలా ఇష్టం ప్రకాష్ రాజ్ గారు సిచ్యువేషన్, ఏదో ఇబ్బందులు ఎదురైతే తెలియని ట్రైన్ ఎక్కుతూ మీరు నా కోసం వెయిట్ చేసే రోజులు వస్తాయని చెప్పి వెళ్ళారంట ఆయన. ఎవరు చెప్పడమే నిజంగా జరిగింది కదా సార్, అది జరుగుతోంది కదా. నాట్ ఓన్లీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, భోజ్పురి, బెంగాలీ ఒకటి కాదు కదండి. ఏ సందర్భంలో అన్నాడు ఆయన? ఆయన స్ట్రగులింగ్ టైంలో అండి, అంటే ఇరువరకు ముందేమో ఉంటాయి కదా సార్, అదే కానీ మన కళతో మనం చూడలేదు తెలియదు. బట్ ఇది నిజం, ఇది పెద్దవాళ్ళు చెప్పింది, అది ఒకటి ఆయన అడగలు ఎప్పుడైనా కుదిరితే. ఇంతకేంటి త్రివిక్రమ్ గారు పిలిచి ఏమన్నారు? దీని గురించి ఏం కాదండి, అలా బాధపడుతున్నాను. త్రివిక్రమ్ గారు నేను శివుడి మీద రాసింది భరణి గారు చెప్పారు. నాట్ ఓన్లీ ఈజ్ అన్ యాక్టర్, ఈజ్ ఎ గుడ్ రైటర్ ఆల్సో అని చెప్పి చెప్తే బేసికల్గా ఆయన వేరు కదా, ఆయన రైటర్ కానీ ఆయన మామూలుగా ఆర్టిస్ట్గా కూడా ఒక యాజ్ ఎ పర్సన్గా నన్ను జోష్ చూశారు. ఆయన జోష్ చూసి ఆ సినిమాలో నీ క్యారెక్టర్ నాకు బాగా గుర్తుందా, నువ్వు చాలా బాగా చేసావు అని చెప్పని శేషు అని పిలిచారు, కోడైరెక్టర్ గారు శేషు అని. ఇతన్ని పూణె తీసుకురండి అన్నారు. అలా ఆఫీస్లో ఉంటే వచ్చి కాలేజీ షూటింగ్కి వెళ్ళాను. అలా వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత 4 రోజుల తర్వాత ఆ భోజనం తింటున్నప్పుడు అపవాదం ఎదురైంది, బాధ అనిపించింది. అమ్మ నాన్న గుర్తించి అలా చూసి ఇలాంటివి ఎదురైనప్పుడే కదా ఇంకొంచెం వస్తుంది అనుకుని మళ్ళీ మామూలు అయిపోయి ఏ పెరగనో తినేసి పక్కన పెట్టేసి చేయగడుకుంటే రవి అని పిలిచారు మైక్లో. ఒక మొబైల్ టైప్ ఆఫ్ మైక్ ఉండేది కొండ ప్రాంతాల్లో, ఖండాల పూణె లోపల వెళ్ళా. ఈ డైలాగ్ ఎలా ఉందో చెప్పు అన్నారు ఆయన. అలా అయిపోయి అలర్ట్ అయిపోయి ఎలా నుంచి అంటే ఆయన ఇచ్చిన గౌరవం అంతే. అది నేనెవరిని జడ్జ్ చేయడానికి అసలు అర్హత కూడా లేదు మనం వినడానికి కూడా. ఇలా పెట్టి ఆయన డైలాగ్ చెప్తాను వాళ్ళ. నరాలు దండలు అవుతున్నాయి, తలలు బంతులు అవుతున్నాయి, నేల ఒళ్ళు విరుచుకుంటుంది స్వామి, ఆకాశం అభిషేకం చేస్తుంది, గాలి వీలు చూపిస్తుంది, నేల ఇసుక కసి పుట్టినట్టు లేచాడుతుంది, 4 చక్రాల రథంలో, మహేష్ బాబు గారు క్యాబ్ డ్రైవర్, 4 చక్రాల రథంలో ఒక చక్రం చేత్తో పట్టుకుని నా సాము వచ్చే వేగానికి నేల వెనక్కి పరిగెడుతుంది స్వామి రాసి. అలా వింటున్నాను, ఏడుపు వచ్చేస్తుంది. అలా మొత్తం నేనే మహేష్ బాబు ఫీలింగ్ వచ్చే సూపర్ స్టార్. అక్షరం లక్షల విలువ చేసే రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. పిచ్చి ఆయనతో పని చేయాలని. క్యారెక్టర్ నాకు గుర్తు రావట్లేదు, అందులో గుర్తు అదే అంటున్నాను కదండి, జోష్కి ముందు కదా కాబట్టి అవన్నీ కూడా మూలుంటాను. మోగవాడి క్యారెక్టర్, డైలాగ్ లేదు కాబట్టి మోగవాడి క్యారెక్టర్ అనుకోని ఇంకా. ఓకే,